जयतल सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जयतल सद्गुरु प्रभु महाराज को। మనకి కర్మ మొత్తం అనుభవించాలా, సడలింపులు ఏమైనా ఉంటాయా అనేటువంటిది ప్రశ్న. సడలింపు కూడా ఉంటుందా ఏమైనా అనేటువంటిది ప్రశ్న. కొన్ని చోట్ల సడలింపు ఉంటుందని చెప్తున్నారు, కొన్ని చోట్ల సడలింపు ఉండదు అని చెప్తున్నారు. సడలింపు ఉండదు అంటే అడ్జస్ట్ చేసుకోవటం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు మీరు కూర వండారు, ఉప్పు ఎక్కువైంది, దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైతే ఇప్పుడు మీరు దాన్ని ఉప్పు ఎలా తగ్గించగలుగుతారు? ఎక్కువైనటువంటి ఉప్పును తగ్గించడానికి ఏమైనా మార్గం ఉంటుందా ఆలోచించారు. దానికి రెమెడీ ఏం ఆలోచించారంటే కొద్దిగా పంచదార వేశారు, కొద్దిగా చింతపండు పులుసు పోశారు. ఇప్పుడు చింతపండు పులుసు పోశారు, కొద్దిగా పంచదార వేశారు. ఇప్పుడు అంత ఉప్పక లేదు. అంటే మీరు ఉప్పును ఏమైనా తగ్గించారా? దాంట్లో ఉన్నటువంటి సాల్ట్ అవి ఉంటాయి కదా, దానికి సంబంధించినవి, వాటిని ఏమైనా తగ్గించగలిగారా? తగ్గిద్దాం. మీరు ఉప్పునైతే తగ్గలేదు, దాంట్లో ఉన్న ఉప్పదనాన్ని అయితే మీరు తీసేయలేదు, కానీ ఇప్పుడు ఉప్పగా లేదు. అంటే ఏం జరిగింది అంటే ఉప్పదనాన్ని తీసేయకుండానే తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఉప్పదనం అయితే ఉంటుంది, అది ఉప్పు లక్షణాన్ని అయితే మనం తీసేయలే, కానీ మనకి ఆ ఉప్పదనం లేకుండా ఉండడానికి పక్కన కొన్ని రెమెడీస్ని మనం ప్రయత్నం చేసినాం. మనం ఆ ప్రయోగం చేయటం ద్వారా చింతపండు పులుపు లేదా పంచదారను మనం ఎట్లయితే యాడ్ చేయటం ద్వారా ఆ పులుపు యొక్క పర్సంటేజ్ తగ్గింది. అలాగే కర్మ అనుభవించేటువంటి విషయంలో కర్మ అనేటువంటిది తగ్గించడం కుదరదు. కర్మఫలాన్ని తగ్గించడం అనేటువంటి కుదరదు. అయితే ఆ కర్మఫలాన్ని అధిగమించడానికి కావాలనేటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఉప్పదనాన్ని అయితే తీసేయలేదు, కానీ వేరే పక్కన కొంచెం పంచదార, కొంచెం పులుపు ఇలాంటివి యాడ్ చేసుకోవడం ద్వారా మనకు ఆ ఉప్పదనం అనేటువంటిది తగ్గిపోయింది. అలాగే మనకు కర్మ ద్వారా అనుభవించాల్సినటువంటి ఫలితాలు ఏమిటి, అవన్నీ ఖచ్చితంగా మనకు చేరతాయి. కాకపోతే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే కర్మ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కర్మఫలం అయితే ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి రెమెడీస్, ఇప్పుడు ఇందాక చింతపండు పులుసను కొంచెం పంచదార ఇలా యాడ్ చేసుకుని, అలాగే మన కర్మఫలాన్ని అనుభవించేటువంటి సందర్భంలో ఏమైనా మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం రెమెడీస్, ప్రయత్నాలు పక్కన కొన్ని చేసుకుంటే మనకు దాని నుండి కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇప్పుడు వింటర్ సీజన్, సంక్రాంతి పండగ లేదా కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సోమవారం వచ్చింది, ఎవరో చెప్పారు ఇప్పుడు వచ్చేటువంటి ఈ కార్తీక సోమవారం, ఈ పౌర్ణమి అనేటువంటిది మామూలుది కాదు, ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని ఎవరో చెప్పారు యూట్యూబ్లో. ఇక 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. ఈరోజు కనుక గంట సేపు నువ్వు జపం చేస్తే నీకు అంత పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, ఆ రోజున కనుక నువ్వు సన్నీళ్ళ స్నానం చేసి ఒక అర్ధగంట తడి బట్టలతోటే ఉంటే నీకు మామూలు పుణ్యం రాదని చెప్పారు. అసలు చలికి బయటికి వెళ్ళటమే కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటిది అలా చేస్తారా చేయరా? చన్నీళ్ళ స్నానం ఎన్ని జనం చేస్తారు? కనీసం చన్నీటి స్నానం చేయకపోయినా కానీ కనీసం ఆ వాతావరణంలో ఉండే ప్రయత్నమైనా చేస్తారు. వేడి నీళ్ళ స్నానం చేసినా కానీ అక్కడ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒకవేళ అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో చలిని తగ్గించడం ఎవరికైనా సాధ్యమవుద్దా? చలిని తగ్గించడం ఈ ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమైందా? ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఏ నాయకుడైనా ఏ నేత అయినా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చలిని తగ్గించగలడా? చలిని తగ్గలేదు. అప్పుడేం చేస్తారు, మనం స్వెటర్ వేసుకోండి అని సలహా చెప్తారు మనకి. చంద్రశేఖర్ గారిని అడిగితే ఉంటారు, స్వెటర్ వేసుకోండి, చేతులకి గ్లౌజులు వేసుకోండి, కాళ్ళకు సాక్సులు వేసుకోండి, నెక్ క్యాప్ పెట్టుకోండి, చెవుల్లోకి గాలి పోకుండా చూసుకోండి అని సలహా చెప్తారు. ఇప్పుడు మనం అవన్నీ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు చలి తగ్గిందా?
బయట ఉన్న చలిని తగ్గించగలిగినవా? మరి వీటి వల్ల ఏం జరిగింది? చలి అయితే బయట ఉన్న చలిని అయితే తీసేయలేకపోయినాం, కానీ మనం ఆ చలి నుండి రక్షింపబడటానికి ఒక ఆవరణ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అంతేకాని ఇప్పుడు బాగా వర్షం వస్తుంది, ఖచ్చితంగా అప్పుడే బయటికి వెళ్ళాలి. క్యాబులు బుక్ కావట్లేదు. కనీసం జొమాటో ఇట్లాంటి దాంట్లో తెప్పించుకుందామని చుట్టం వచ్చిండు, కనీసం ఆయనకి టీ అని పెట్టేయాలి. పాల ప్యాకెట్ లేదు, ఫర్లాంగ్ దూరంలో పాలు ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలా? ఎలా? వర్షాన్ని ఆపగలుగుతారు ఎవరైనా? నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, నేను గంట సేపు మంత్రం చదువుతా, వర్షాన్ని ఆపు. నేను 1000 మందికి అన్నదానం చేస్తా, వర్షాన్ని ఆపు. చుట్టూ నిప్పులు పెట్టుకొని నేను ధ్యానం చేస్తా, వర్షం ఆగుద్దా? కానీ వర్షం అయితే ఆగదు. కానీ భగవంతుని ప్రార్థిస్తే ఏం చేస్తారంటే గొడుగు ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ ప్రొవైడ్ చేశారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? వర్షం ఆగిందా? వర్షం అయితే ఆగలేదు. ఇప్పుడు వర్షం ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతుందా? నీ గొడుగుంటం వల్ల నీకు వర్షం ఇబ్బంది పెట్టలేదు. అంటే కర్మఫలం అయితే ఆగదు, కానీ కర్మఫలం నుండి తప్పించుకునేటువంటి మార్గం మనకు దొరుకుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం చేత, ఆధ్యాత్మిక పరంగా దైవాన్ని వేడుకోవటం ద్వారా, లేకపోతే ఓ గురువును ఫాలో అయ్యి ఆ గురువు ద్వారా మంత్ర అనుష్ఠానం కానీ, ఆ గురువు సూచించేటువంటి సూచనలు పాటించడం చేత మనకు ఏమవుతుందైతే కర్మఫలం అయితే వస్తుంది, కానీ దాన్ని అధిగమించేటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. ఒకతనికి అనారోగ్యం చేసింది. ఇక వీళ్ళ పెక్కమటోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారుగా, నీకు వచ్చిన ప్రాబ్లంకి మందు లేదు అక్కడ, ఇంతే సంగతులు చిత్తగించగలని వీళ్ళందరూ చెప్తున్నారు. ఈయన కూడా ఇక హోప్లెస్ అనుకున్నాడు. తనకున్న ప్రాబ్లంకి ఇక హోప్లెస్, ఇక మెడిసిన్ లేదని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి తరుణంలో ఇక ఎవరో చెప్పారు, నీకు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు, నువ్వు దైవానికి వేడుకో అని చెప్పారు. ఆయనకి శివుడు అంటే ఇష్టం. ఎవరినో అడిగితే వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పారు. మృత్యుంజయ మహామంత్రాన్ని నువ్వు పాటించు, అనుష్ఠానం చేయని చెప్పారు. ఆయన నిరంతరం మృత్యుంజయ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటే కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కలిసి, ఏంట్రా ఇట్లా తయారైన వాడు అంటే, నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, దీనికి మా ఊరిలో ఒక ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, చాలామందికి కొన్ని వేల మందికి తగ్గించిండు, అని చెప్పి ఆయన తీసుకెళ్ళిండు, అక్కడ ట్రీట్మెంట్ చేయించిండు. ఏం లేదనమాట, 10 రూపాయలు ఆయన తీసుకున్నాడు, కొంచెం పసరు ఇచ్చిండు, 4 ట్యాబ్లెట్లు ఇచ్చిండు, ఆ పసర తాగిండు, ఆ 4 ట్యాబ్లెట్లు వారానికి ఒకటి వేసుకున్నాడు, తగ్గిపోయింది, మామూలు మనిషి అయింది. అంటే కర్మ ఉంది, ఫలం ఉంది, కర్మఫలం అనుభవించిండు. కాకపోతే అంటే దైవాన్ని వేడుకోవటం చేత భగవంతుడు ఒక మార్గాన్ని చూపెట్టిండు. ఆయనకున్నటువంటి ప్రాబ్లము ఎలా తగ్గింది అంటే దైవాన్ని వేడుకోవటం చేత, ఆ దైవానుగ్రహంతో ఆ మెడిసిన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ మెడిసిన్ తీసుకోవడం ద్వారా ఆ ఉపశమనాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? అంటే ఆప్షన్ లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆప్షన్ అనేటువంటిది ఉంది. అయితే అందరికీ అంటే అందరికీ కాదు. ఈ ప్రపంచంలో అందరికీ ఆప్షన్ ఉందంటే అందరికీ ఆప్షన్ ఉంది. ఈ ప్రపంచంలో ఒక మానవ ప్రాణికి మాత్రమే ఇలాంటి ఆప్షన్ ఉంది. మిగతా ప్రాణులు ఏవైతే ఉన్నాయి 83,99,999 ప్రాణులకు అలాంటి అవకాశం లేదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే అలాంటి అవకాశం ఉంది. ఒక మానవుడు మాత్రమే మార్చుకోగలడు, తనకున్నటువంటి సమస్య నుండి విడుదల పొందగలుగుతాడు. ఈ మిగతా ఏ ప్రాణికి కూడా అలాంటి పరిస్థితి లేదు. ఎట్లా అంటే సపోజ్ మీరు ఒక కుక్కని ఒక రూమ్లో వేసి లాక్ వేశారనుకోండి, కదా అట్లే ఉంటుంది. ఒక పిల్లిని తీసుకెళ్ళి రూమ్లో పడేసి లాక్ వేస్తే కదా అలాగే ఉంటుంది. బయటకు వచ్చే ఛాన్స్ దానికి ఉండదన్నమాట. ఇంక రాలేదన్నమాట, బయట అలా ఉండిపోయింది అనమాట. అదే మీరు ఒక మనిషిని తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించండి, ఆ మనిషి ఆ రూమ్లో బందీ అయి ఉండడు. కొంతకాలం ఏమంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ రూమును బద్దలు కొట్టుకొని బయటకు వస్తారు. అలా బయటకు వచ్చేటువంటి స్కిల్స్ కానీ, అంటే ఉపాయాన్ని ఆలోచించేటువంటి జ్ఞానం అనేటువంటిది ఒక మానవుడికే ఉంది. తనకున్నటువంటి సమస్యను గుర్తించగలగటం కానీ, తనకున్నటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన ఒక మానవ ప్రాణికి మాత్రమే ఉంటుంది. అర్థమైందమ్మా? అయితే మానవుడికి ఖచ్చితంగా ఆ మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఎప్పుడంటే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి.
ఎవరైతే ఆ తగిన ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. సందేహానికి తావు లేకుండా మనిషి తనకున్నటువంటి సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఎంత పెద్ద సమస్య అయినా కానీ పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏంటంటే తాను గట్టి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ సమస్య నుండి అతను బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కర్మ సిద్ధాంతంలో ఎలా చెప్తారంటే కొన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆల్రెడీ ఇంకా అంటే కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి, దూరంలో ఉన్నటువంటివి కొన్ని ఉంటాయి. మనకి ఎప్పుడు పాత ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్పేటువంటి వాడిని, మీకు తెలిసే ఉంటుంది. గిన్నెలో అట్టుపిండి ఉంది, గిన్నెలో అట్టుపిండి ఉంది. అట్టుపిండి ఉంటే గిన్నెలో ఉన్నటువంటి పిండిని పెనం మీద ఒక పెద్ద పెనం 2 అట్లు పోసారు. 2 అట్లు పోసారు. 2 అట్లు పోసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాప వచ్చి నాకు అట్టొద్దు, నాకు బోండా కావాలని, నాకు అట్టొద్దు బోండా కావాలని. ఇప్పుడు ఆ అట్టును మార్చి బోండా చేయగలుగుద్దా వాళ్ళమ్మ? అట్టుగా పోయబడినటువంటి అట్టును మార్చడం వాళ్ళ వల్ల అవ్వదు. అది ఆల్రెడీ అయిపోయింది. ఏం చేయగలగదంటే ఆ గిన్నెలో ఉన్న పిండిని మార్చగలదు. గిన్నెలో ఉన్న పిండితోటి అట్టు కాకపోతే ఇంకేదైనా కానీ బోండానో గారు ఏదో ఒకటి వాళ్ళ అమ్మాయికి ఇష్టమైనది చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆ కర్మఫలం లాంచ్ అయిన తర్వాత తప్పించుకోవడం కొంచెం కష్టమైనటువంటిది. కర్మఫలం లాంచ్ అయిన తర్వాత తప్పించుకోవడం కష్టమైనది. అది ఇంకా కర్మఫలం అనుభవంలోకి రాకుండా ఉన్నప్పుడు మార్చుకోవడం ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ మనకి మా ప్రాబ్లం వచ్చేసింది కదా, ఇప్పుడు మేము ఏం చేయాలి రెమెడీ అనేటువంటిది క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు అట్టుగా పోసేసిను, ఇప్పుడు మా వద్దంటుండు, పిండి లేదానికి ఏం చేస్తారు? అట్టుగా పోసేశారు, పిల్లగాడు వచ్చి బోండా కావాలంటుండు, పిండి లేదు. పిండి ఉంటే పోసేయచ్చు, పిండి లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇక పిల్లగాడు మరీ గోల పెడుతుంటే తట్టుకోలేక దాంట్లోనే నీళ్లు పోసి, అట్టుపిండిలోనే నీళ్లు పోసి ఒకసారి మిక్సీలో తిప్పి దాన్నే మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయలు కారం కలిపి ఆ బోండా వేసి ఇచ్చింది. మరి ఛాన్స్ లేనప్పుడు కొంచెం ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే డైరెక్టు అట్టుగా మారకముందు ఉన్నటువంటి టేస్ట్ రాదు. అట్టుగా మారకముందు ఉన్నటువంటి టేస్ట్ అయితే రాదు, కానీ బోండాగా కన్వర్ట్ చేయడానికి అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కర్మ అనుభవంలోకి రాకుండా ఉన్నప్పుడు స్కిప్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని తీసేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అనుభవంలోకి వచ్చినటువంటి తర్వాత దాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే ఇలా అట్టుని బోండాగా మార్చినటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఏదో కొంత ఉపశమనం మాత్రమే ఉండదు, పూర్తి ఉపశమనం అనేటువంటిది ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఉపశమనం ఉంటుంది కానీ పూర్తి ఉపశమనం అయితే ఉండదు, పూర్తి టేస్ట్ ఉండదు. డైరెక్ట్గా పిండినే బోండాగా కన్వర్ట్ చేసిన దానికను అట్టు పోసిన తర్వాత దాన్ని బోండాగా కన్వర్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఎట్లయితే టేస్ట్లో ఉంటుందో, అలాగే కర్మ అనుభవంలోకి రాకముందు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ అనుభవించేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఉండదు. అంటే ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత మనం భగవంతుని వేడుకొని తప్పించు అంటే ఆయన కొంచెం రిస్క్ అవుతుంది, తప్పించేటువంటి దానికి రిస్క్ అవుతుంది. ఎప్పుడు మనం పరమాత్మకు నమ్మకం కలిగించాలి. పరమాత్మకు మనం నమ్మకం కలిగిస్తే మాత్రమే భగవంతుడు మనకున్నటువంటి సమస్య నుండి మనను బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఆయనకేం పని? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1-2-3 చెప్పుకోవచ్చు. ఒక ఆయనకు అప్పు అయింది, 20 లక్షలు అప్పు అయింది. ఇప్పుడు భగవంతుడికి దగ్గరికి వెళ్ళి దండం పెట్టిండు, ఏమని? నాకు అప్పు తీర్చమని దండం పెట్టిండు. అసలు ఎవరైనా ఈ లోకంలో 20 లక్షలు అప్పు అయిందంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి మన అప్పు తీర్చగలరా? 20 లక్షలు కాదు, 10,000 ఇచ్చేవాడు కనపడుతుందా? 10,000 వడ్డీ లేకుండా 5,000 ఇటమే వాడు కష్టం. ఇక 10,000 ఊరికి ఎందుకు ఎత్తురు వాడు? ఇక 10 లక్షలు తీరుస్తారు. ఏ చుట్టం ఎంత చుట్టమైనా కానీ 10 లక్షలు తీర్చేవాళ్ళు ఉంటారా? ఊరికి అది కూడా ఈ మధ్యన విన్నాను అనమాట. రూపాయి వడ్డీకి దొరకట్లేదండి ఇప్పుడు. ఒకప్పుడు రూపాయి వడ్డీకి దొరికేది, ఇప్పుడు రూపాయి వడ్డీకి దొరకట్లేదు. ధర్మ వడ్డీ 2 రూపాయలు కానీ అంటున్నాయి, ధర్మ వడ్డీ 2 రూపాయలు కదండి అంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏంటి అర్థం?
నీకు ఒక 20 లక్షల అప్పు అయితే, నీకు ఒక 20 లక్షల అవసరమైతే ఈ ప్రపంచంలో ఎవరు నీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు అప్పుడు వీళ్ళు చెప్తారు, షిరిడి పోయిరావి, నువ్వు షిరిడి పోయితే నీకు 20 లక్షలు వస్తాయి అన్నాడు. లేకపోతే తిరుపతి పోయిరాప నీకు 20 లక్షలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకి ఏ తరపున చుట్టం? పుట్టింటి తరపున చుట్టమా, అత్తగారింటి తరపున చుట్టమా? ఆయన 20 లక్షలు ఆయన ఇయటానికి. పోనీ సాయిబాబా మాత్రం మనకి ఏ ఇంటి చుట్టం, ఎటువైపు చుట్టం? మనకి అన్న తరపు చుట్టమా, అక్క తరపు చుట్టమా, ఏ తరపు చుట్టం అని షిరిడి సాయిబాబా మనకి 20 లక్షలు ఇస్తారు. పోనీ ఏమైనా అప్పీయటమా? ఊరికే ఆయన ఎప్పుడైనా ఇస్తే మాత్రం మళ్ళీ తిరిగి ఇచ్చి వచ్చిన సందర్భాలు ఉంటాయిగా. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ అబ్బాయికి జీతం ప్యాకేజ్ తక్కువ వచ్చింది, అర్థమైందమ్మా. అంతకుముందు నెలకి 50,000 ఉంటే వేడుకుంటే 1,00,000 చేశారు. వేడుకుంటే 1,00,000 చేశారు. ఇప్పుడు నెలకు 50,000 పెరిగింది శాలరీ. ఇప్పుడు నెలకు 50,000 శాలరీ పెంచింది వెంకటేశ్వర స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఏమన్నా ఎప్పుడన్నా నెల ఒక 50,000 వేసి వస్తే బాగానే ఉంటుంది. మరి అట్లా వేసేసి ఆయన ఇచ్చేంత వరకే ఆయన్ని వేడుకోండి. ఇచ్చిన తర్వాత ఆయనతో పనే ఉంది మనకి. మళ్ళీ ఏమైనా ఎప్పుడైనా తగ్గితే, మళ్ళీ ఏమైనా పెంచుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయన అడగడం. ఇప్పుడు ఆయన మనకి ఇలా శాంక్షన్ చేస్తున్నాడు కదా, మనం ఆయనకి ఇచ్చిందే లేదు కదా. మళ్ళీ తిరిగి రిటర్న్స్ మళ్ళీ మనం ఇచ్చిందే లేదు కదా. ఇవి మరి ఆయన మనకి ఎందుకు ఇవ్వాలా? అప్పు వెంకటేశ్వర తిరుపతి పోతే నీకు అప్పు తీరిద్ది అంటాడు, షిరిడి పోతే అప్పు తీరిద్ది అంటాడు, కాశీ పోతే అప్పు తీరిద్ది అంటాడు. అప్పు తీర్చాల్సిన అవసరం వాళ్ళకేంటి? అప్పు తీర్చవలసినటువంటి అవసరం వాళ్ళకేంటి? చంద్రశేఖర్ గారు, మనకి 10 లక్షల అప్పు అయితే వెంకటేశ్వర స్వామి ఎందుకు తీర్చాలి? ఎప్పుడన్నా మనం ప్రశ్న వేసుకున్నామా? ఆయనకి బాకీ ఏం లేడు కదా. ఆయన మనకి ఏమైనా బాకీయా? గట్టి నిలదీసాడటానికి రాత్రి మనం పాట పాడాం కదా. రాత్రి పాడినటువంటి పాట ఎట్టుంది? నిలేసినట్టుంది, దేవుణ్ణి పట్టుకొని నిలబెట్టి కడిగేసినట్టుంది, ఎందుకు తీర్చమన్నట్టుంది. మరి అట్లా ఆయనకేం అవసరం అంటే? ఆయనకు మన అప్పు తీర్చాల్సిన అవసరం ఆయనకేంటి? పోనీ 100, 1000, 20 లక్షలు అప్పాయి. మన జాగ్రత్త వల్ల 20 లక్షలు పోగొట్టుకొని 20 లక్షలు అప్పు చేసి మన జ్ఞానం సరిగా పనిచేయక చేసి ఇప్పుడు దేవుడు తీర్చాలంటున్నాడు. ఇప్పుడు దేవుడు తీర్చిండు, ఏదో ఒక రెమెడీ చూపెట్టి 20 లక్షలు మనకి శాంక్షన్ చేసిండు, 20 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఇచ్చినాయి కదా 20 లక్షలు. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వాళ్ళ ప్లాటు రేటు పెరిగింది. వాళ్ళ ప్లాటు రేటు పెరిగింది. వాళ్ళు 20 లక్షలు అమ్ముద్ది అనుకున్నది 40 లక్షలు అమ్మింది. 20 లక్షలు ప్లస్ అయినాయి కదా. ఇప్పుడు 20 లక్షలు పరమాత్మ దగ్గర మరి అప్పిచ్చినట్టే కదా. మరి 20 లక్షలు పరమాత్మ అప్పిస్తే కనీసం వడ్డీ బయట వాళ్ళకైతే ఎంత కడతావు? బయట వాళ్ళకైతే 20,000 కట్టాలి కదా నెలకి. పోనీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం మొత్తానికైనా 20,000 కట్టినవని ఎప్పుడైనా? నెలకు 20,000 కట్టాం కదా. ఇక్కడ వడ్డీ వ్యాపారానికైతే నెలకు 20,000 కట్టొస్తున్నాం, రూపాయి వడ్డీకి అయితే. అదే 2 రూపాయల వడ్డీ అయితే 40,000 కడతాం. పోనీ వెంకటేశ్వర స్వామికి ఏమన్నా పోనీ సంవత్సరం మొత్తం మీద ఆయన చెబుతారు అనమాట. గుళ్ళోకి వెళ్తే అయ్యగారు చెబుతారు అనమాట, ఈ పూజ చేపిస్తే మంచిది, ఆ పూజ చేపిస్తే మంచిది అని. మొత్తం అయిన తర్వాత 500 అష్టోత్తరాలు అని చెప్పిండు. ఆ అష్టోత్తరాలకు 500 టికెట్ తీసుకొని అక్కడ సమర్పించి వచ్చిండు. ఇప్పుడు ఆయనకి నీకు ఎందుకు శాంక్షన్ చేసిండు? అసలు ఎందుకు శాంక్షన్ చెయ్యాలి? కొంతమంది అయితే ఆయన పరమాత్మ అనుగ్రహంతో ఇలా జరిగిందని అంటారు. కొంతమందికి అది కూడా ఉండదు. వేడుకోవడం అయితే వేడుకుంటారు. వేడుకున్నప్పుడు అసలు ముందు మనం ప్రశ్నించుకోవాలి కదా. సపోజ్ ఇప్పుడు మనకి అవసరమైతే ఒక టాటా దగ్గరకో, ఒక బిర్లా దగ్గరకో, లేకపోతే ఒక ముఖేష్ అంబానీ దగ్గరకో, లేకపోతే లక్ష్మీ మిట్టల్ దగ్గరకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మీరు ప్రపంచంలోనే ధనవంతులు కదా, మాకు ఇట్లా ఒక 20 లక్షలు అవసరమైంది, మాకు అప్పు అయింది, 20 లక్షలు తీర్చనని ఆయన అడిగితే ఇస్తారు ఆయన ఇవ్వడు. మరి ప్రపంచంలో ఉన్న ధనవంతుడు ఆయనైతే ఇవ్వడు. మరి భగవంతుడు మాత్రం నీకెందుకు ఇవ్వాలంటే? ఈయనైతే ఇవ్వడు, ఏ మనిషి ఇవ్వడు. అంటే మనుషులు ఎవరు నీకు హెల్ప్ చేయనప్పుడు భగవంతుడు మాత్రం నీకు ఎందుకు హెల్ప్ చేస్తారు అనేటువంటి నమ్మకం నీకు ఎందుకు కలిగింది? భగవంతుడు రైట్, ఆయన నీకెందుకు చేయాలంటే? ఇప్పుడు భగవంతుడు రైట్, ఆయన నీకెందుకు చేయాలి? నీకు ఆయనకి ఏంటి సంబంధం? నీకొక్కళ్ళకే ఎందుకు చేయాలి? ఇప్పుడు మనకి నమ్మకం, ఆయన అప్పు తీర్చుతారనే నమ్మకం మనకుంది. అందుకే చుట్టాలందరూ చెప్పారు, నువ్వు షిరిడి పో అని చెప్పారు. అసలని పోయినాం. పోతే మనం ఎలా స్పందిస్తున్నాం? 20 లక్షల అప్పు మరి ఎట్లయితే పొయ్యి వచ్చిన తర్వాత ఈయనకు ఒక అవకాశం దొరికింది,
నేను అనుకున్నటువంటి తక్కువ టైంలోనే వాళ్ళు ఆ 20 లక్షలు సంపాదించగలిగారు, ప్రాబ్లం నుండి సర్వే అయ్యారు. ఓకే, అండ్ ప్రాబ్లం నుంచి తప్పించుకోగలిగారు. కానీ భగవంతుడు నీకు ఎందుకు ఇచ్చినట్టు, నువ్వు ఎలా అడగలిగినట్టు? ఆయన ఇస్తే మళ్ళీ ఆయనకు తీర్చాల్సిన అవసరం లేదా? ఈ ప్రపంచంలో వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే తీర్చుదాం, కానీ మరి భగవంతుడికి అప్పు మనకిచ్చిందనుకో, భగవంతుడు ఇస్తే మనం భగవంతుడికి తీర్చాల్సిన అవసరం లేదా? మిగతా వాళ్ళకైతే అప్పు తీర్చాలిగా. మరి మీరు అడిగింది ఏమని భగవంతుడే కదా, మరి భగవంతుడికి మళ్ళీ అప్పు తీర్చరా మీరు? అంటే ఆయన అడగట్లేదు కాబట్టి, భగవంతుడు మళ్ళీ రిటర్న్ ఇమ్మనని అడగట్లేదు కాబట్టి. అర్థమైందమ్మా? ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్నిటికి రిటర్న్స్ లేవు, కొన్నిటికి మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడం కోసం ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి, పెళ్ళి అయిపోయి, వాళ్ళకు ఒక ఇల్లు కొనిపెట్టి, ఒక కారు కొనిపెట్టేసరికి మొత్తం ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఆ పిల్లగాడు పెళ్ళయ్యి ఒక ఇంటోడు అయిన తర్వాత 50 lakhs ఇన్వెస్ట్ చేసింది. ఎప్పుడైనా తండ్రి నీకు 50 లక్షలు పెట్టుబడి పెట్టా, నాకు తర్వాత నువ్వు ఫ్యూచర్లో నాకు అవసరమైతే నువ్వు వడ్డీతో సహా కట్టాలరు అని ఎప్పుడన్నా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడు ఏ తల్లి కానీ ఏ తండ్రి అయినా? మరి ఇచ్చిందా లేదా? వాడు 50 లక్షలు తీసుకొని ఏమైనా చూస్తాడా? మా ఇంటికి రావద్దు, మా ఆమె ఊరుకోదు, మా భార్య ఊరుకోదు, నువ్వు వస్తే ఊరుకోదు, చిన్నోడింటికి పో 50 లక్షలు పెట్టి నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అదే 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ నీ మీద కాకుండా వేరే వాళ్ళకి పెడితే వాడి ఇంటి ముందే పడి ఉంటాడు, ఏదంటే చేస్తాడు. 50 లక్షలు అంటే నెలకు వడ్డీ ఎంత? రూపాయి వడ్డీ వేసుకుందాం, ధర్మ వడ్డీ 5,000, 50,000. 50 లక్షలకి 50,000. 50,000 ఈయన అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే, 50 లక్షలు ఈయన అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేసుకొని, లేకపోతే ఎక్కడైనా వడ్డీకి ఇచ్చుకుంటే నెలకు 50,000 వస్తాయిగా. అప్పుడు కాలు మీద కాలు వేసుకొని మహారాజులాగా బతకొచ్చుగా ఆయన. అట్లా బ్రతకడానికి ఇష్టపడతారా? అట్లా బ్రతకడానికి ఇష్టపడ్డు. మరి ఎందుకు తల్లిదండ్రులు ఎందుకోసం పిల్లవాడి కోసం ఇంత ట్రై చేశారు? పిల్లవాడికే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్స్ ఆశించట్లేదు. రిటర్న్స్ ఆశిస్తే సంతకం పెట్టించుకుంటారు కదా, రిటర్న్స్ ఆశిస్తే సంతకం పెట్టించుకుంటారుగా. అలా పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా అడగరు. ఎందుకు అంటే వీళ్లకు వాళ్ళ మీద ప్రేమ. పిల్లల తన యొక్క స్వరూపంగా వీళ్ళు భావించారు కాబట్టి. పిల్లలు నాకంటే భిన్నం కాదు, నేనైనా ఒకటే, నా పిల్లలైనా ఒకటే. అవసరమైతే నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడకూడదు. ఎందుకంటే నా ప్రేమకు ప్రతిరూపం వాళ్ళు కష్టపడటం నేను డైజెస్ట్ చేసుకోలేను. ఇది మనం మాట్లాడేది. భగవంతుడు కూడా భక్తుల కోసం అలాగే, ఒక తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా ఫేవర్గా ఉంటారో, భగవంతుడు కూడా భగవంతుడి యొక్క సంతానానికి అలా ఫేవర్గా ఉంటారు. మనం ఏమడుగుతున్నాం? మనము భగవంతుడి యొక్క బిడ్డలం అన్నారు. మనం అందరం ఎవరు? భగవంతుడి యొక్క. మరి భగవంతుడి యొక్క ఆస్తిలో హక్కు ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులు ఎట్లయితే ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు అప్పు ఇయ్యానని మళ్ళీ రిటర్న్స్ అడగరో, భగవంతుడి దగ్గర కూడా తీసుకున్న తర్వాత మనం ఇవ్వాలనే ఆలోచన మనకుండదు. హక్కుదారులు ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చారనుకో, మళ్ళీ రిటర్న్స్ ఇస్తారా? అలాగే భగవంతుడు ఇచ్చిన తర్వాత కూడా రిటర్న్స్ ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా ఆయన రిటర్న్స్ ఇస్తాడు. కానీ మరి కొంతమందికి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు అందరికీ ఇవ్వాలి కదా, ఇచ్చేటైతే అందరికీ ఇవ్వాలి కదా, మరి కొంతమందికి ఇస్తారా? కొంతమందికి మాత్రమే ఇస్తారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు కొంతమందికి అంటే, వాళ్ళు ఇచ్చింది సరిగా వినియోగించుకునే వాళ్ళకే ఇస్తారు. ఇవ్వబడింది సరిగ్గా ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకే ఇస్తారు. సపోజ్ ఓ పిల్లగాడికి తల్లిదండ్రులు ఆస్తి పంచిపెట్టారు. ఆస్తి పంచిపెడితే రోజు ఉదయం పూట బజారుకి పోయేస్తుండు, మధ్యాహ్నం పూట బజారుకి పోయేస్తుండు, సాయంత్రం పూట బజారుకి పోయేస్తుండు. పనికి పోవట్లా. బజార్కి అయితే పోయేస్తాను కానీ పనికి పోవట్లా, డ్యూటీకి పోవట్లా.
డ్యూటీ వాటర్ లేదు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బజారుకి పోయేస్తుండవు. దేనికి పోతున్నావు? 10 లక్షలు ఉన్నాయిగా ఖర్చు పెట్టుకోవటం. ఇప్పుడు అటో ఇటో 3 నెలల్లో 10 అయిపోయినాయి. 3 నెలల్లో ఒక్కడ పోతే పర్లేదు ఫ్రెండ్స్, 3 నెలల్లో మొత్తం 10 లక్షలు అయిపోయినాయి. మళ్ళీ మొత్తం 10 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర, నాన్న అయిపోయినాయి ఇంకో 10 అన్నాడు. ఇస్తాడా? అయ్యో పెద్దోడి మీద నేను ఈ ప్రేమ, వాడికే ఇస్తావా? వాడికి 20 ఇచ్చిన నాకు 10 ఇచ్చింది, నా 10 నాకే అని అంటే ఇస్తారా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? వీడు సరిగ్గా వినియోగించలేదు కాబట్టి, ఇవ్వబడింది సద్వినియోగం చేయలేదు కాబట్టి వీడికి ఇవ్వలేదు. అంటే ఏంటంటే అర్థం, వీడికి పొందే అర్హత లేదని అర్థం. వీడికి పొందే అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదు. పొందే అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇవ్వబడతాయి. పొందే అర్హత లేనటువంటి వాడికి ఇవ్వబడవు, తీసేసుకుంటాడు. పొందే అర్హత లేనప్పుడు తీసేసుకుంటాడు. అర్థమైందమ్మా? ఎవరికి శాంక్షన్ అవుతాయంటే ఎవరైతే సద్వినియోగం చేస్తారో వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. ఎక్కువ దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తాం. ఈ ప్రపంచంలో ఎక్కువ దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయి. ప్రకృతిలో అంటారే, ఏది ఇస్తామో అది డబల్ త్రిబుల్ మనకు రిటర్న్స్ వస్తాయి అంటారు. ఈ ప్రపంచంలో మీరు 100 రూపాయలు దానం చేస్తే కనీసం ఒక 500 లేకపోతే 600 కానీ అట్లా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇచ్చారో ఇచ్చేవాడికి పొందే యోగ్యత ఉందన్నారు. ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి పొందగలిగే యోగ్యత ఉందని. ఇవ్వలేనటువంటి వాడికి పొందే అర్హత లేదు, పొందే యోగ్యత లేదని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇవ్వటం నేర్చుకోవాలి. మనం ఏమి నేర్చుకోవాలా? ఇవ్వటం. ప్రపంచంలో ఎక్కువ మంది తీసుకోవడం నేర్చుకుంటున్నారు. ఏం చేస్తారు? తీసుకోవడం నేర్చుకుంటారు. ఇవ్వటం ఎంతమంది నేర్చుకోగలుగుతారు? ఇచ్చేవాడికే మళ్ళీ తీసుకునే అర్హత వస్తుంది. ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకెళ్ళి బీరువాలో పెడతాం. ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకెళ్ళి బీరువాలో పెడుతుండ్రు. వాడికి పొందే అర్హతని కోల్పోతారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, పాతది ఒకటి గుర్తు చేస్తాం. ఒక చోట ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్కి చాలామంది చుట్టాలు వస్తారు కదా. చుట్టాలు వస్తే అక్కడ అందరూ రకరకాల సేవ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. భోజనాలు పెట్టే కాడ ఒకళ్ళు ఆ స్వీట్లు, కాస్ట్లీ స్వీట్ తీసుకొచ్చారన్నమాట. ఒక్కోటి 12 రూపాయలు, ఒక్కో స్వీటు 12 రూపాయలు. చాలామంది భోజనాలు జరుగుతుంటే చాలామందికి వడ్డించాలన్నమాట. అయితే ఒక చుట్టం వచ్చి, నేను ఈ స్వీట్లు పంచి పెడతా అన్నాడు. నేను స్వీట్లు పంచి పెడతాను, నాకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ భోజనాలు జరిగినా కానీ స్వీట్లు నేనే పంచి పెడతా అన్నాడు. ఓకే అని అందరు అన్నారు. అయితే ఈయన దాంట్లో బాక్స్లో 35 ఉన్నాయి స్వీట్స్. ఈయన వెళ్ళటం ఒక 20 మందికి పెట్టడం, 20 మందికి పెట్టడం, 15 ఉంటాయిగా, రూమ్లోకి పోయి వచ్చేవాడు. వచ్చి మళ్ళీ ఇంకో బాక్స్ తీసుకునేవాడు. మళ్ళీ 20 మందికో 25 మందికో పెట్టి మళ్ళీ రూమ్లోకి పోయి వచ్చేవాడు. తర్వాత ఎక్స్టెండ్ అవ్వట్లేదు. చూస్తున్నారు అబ్జర్వేషన్ చేసే సూపర్వైజర్స్ ఉంటారు కదా. పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, భోజనాలు జరుగుతుంటే చాలామంది సూపర్వైజర్స్ ఉంటారుగా. ఈయన గమనించింది అనమాట, స్వీట్లు బాక్స్ తీసుకోబోతున్నాం కానీ ఎక్కువ మంది బంతిలో కదలట్లేదు. బంతిలో ఎక్కువ మందికి కదలట్లేదు. ఏంది తగ్గుతున్నారండి, స్వీట్లు తగ్గుతున్నాయి అనేది జస్ట్ ఆలోచించిండు. అయితే ఆయనకు తెలియకుండా ఆయన గమనించడం మొదలుపెట్టిండు. బాక్స్ తీసుకొని వచ్చిండు, కొంతమందికి పంచిపెట్టిండు. తర్వాత రూమ్లో పోయిండు. రూమ్లో ఏం జరుగుతుందని చూస్తే అక్కడ చిన్న సంచి ఉంది. ఆ సంచిలో పోసుకుంటుండు ఆయన స్వీట్లు. ఆయన సంచిలో వేసుకుంటుండు. అప్పుడు ఆయనకు అర్థమైంది, వీడికి ఇచ్చినటువంటి డ్యూటీ సరిగా చేయట్లేదు. అంటే నేను చేసినంటే, బాబాయ్ మా తమ్ముడు పెడతారంట స్వీట్లు, వాడికి కూడా ఎప్పటి నుంచో కోరికంట స్వీట్ పెట్టాలని, స్వీట్లు వరకు వాడిని ఏమని మాకు, నువ్వు మంచినీళ్ళు పోయి బాబాయ్ అన్నాడు. మంచినీళ్ళు ఏం చేసుకుంటాడు, నీళ్ళు పోసి స్వీట్ల డ్యూటీ
క్యాన్సిల్ అయ్యాడు. ఇవి మంచినీళ్ళు పోస్తాను అందరికి. మంచినీళ్ళు ఏం చేసుకుంటాడు, తాగే ఏమన్నా రెండు జగ్గులు పోసిండు, చేత కట్టలేదు అబ్బాయి, నాకు మంచినీళ్ళు పోయటం చేత కట్టలే అని చెప్పి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, కంటిన్యూషన్గా పెడుతున్నాడు, బాక్సులు మాత్రం పెడుతున్నాడు. అప్పుడు ఎన్ని బాక్సులైనా ఇస్తున్నాడు పెట్టడానికి, ఆపలేదు వాడిని. ఎందుకు ఆపలేదు? సద్వినియోగం చేస్తున్నవాడు, ఇవ్వబడినటువంటి సేవని సద్వినియోగం చేస్తున్నాడు. అలా సద్వినియోగం చేస్తున్నా కాబట్టే కొనసాగించారు. సద్వినియోగం చేయలేదనుకో ఆఫ్ చేస్తారు, శాంక్షన్ అవ్వదు. అలాగే మనం కూడా ఆ ఇవ్వబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఇవ్వబడినటువంటి దాన్ని ఎంతో కొంత పంచే ప్రయత్నం చేయాలి. ఎవరైతే పంచుతారో వాళ్ళకి పెంచబడుతుంది అన్నారు. ఎవరు పంచుతారో వాళ్ళకి పెంచబడుతుంది అన్నారు. నీ శక్తి ఉన్నంత, నీ మనసు ఉన్నంత, ఎంతైతే అంత అలా మనం పంచినప్పుడు ఎంతో కొంత మనకు శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరుగుద్ది. లేకపోతే ఆగిపోయింది. ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది, పర్సంటేజ్ అనేటువంటిది తగ్గుతుంటుంది. ఒకవేళ ఇన్కమ్ సోర్స్ ఉన్నా కానీ ఎక్స్పెన్సెస్ పెరగడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. ఓకే అమ్మా. లోకంలో మనం గత జన్మలో ఏవైతే కర్మలు చేశామో ఆ కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. కాకపోతేనండి భగవంతుని ఎవరైతే వేడుకుంటారో, దైవాన్ని ఎవరైతే వేడుకుంటారో ఆ దైవం ఏం చేస్తారంటే కొంత ఉపశమనం కలిగించేటువంటి మార్గాన్ని మనకు సూచిస్తారు. కర్మఫలం ఎలాంటిది అంటే ప్రారబ్ధం అనేటువంటిది సంధింపబడినటువంటి బాణం లాంటిది అన్నారు. ప్రారబ్ధ కర్మ ఎలాంటిది అన్నారు? సంధింపబడినటువంటి బాణం లాంటిది అన్నారు. సంధింపబడినటువంటి బాణం అంటే విల్లుకి బాణం పుల్ల పెట్టుంది, ఇలా పట్టుకొని ఉంటే ఇటువైపు కాకపోతే ఇటైంది తెప్పొచ్చు, పట్టుకొని వదిలిపెట్టకపోతే ఎటైంది తెప్పొచ్చు, అటో ఇటో సౌత్ వెస్ట్ ఈస్ట్ నార్త్ ఇటో తిప్పొచ్చు వదిలిపెట్టకపోతే. ఆల్రెడీ ఇటు సౌత్కి వదిలిపెట్టిండు. ఆ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అటు కాతరా ఇటు కొట్టన్నాడు. ఇప్పుడు మరి వెళ్ళిపోయిన బాణాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇటు కొట్టగలుగుతారా? సంధింపబడినటువంటి బాణం వల్ల వెనక్కి ఎలా రాదో విడిచిపెట్టబడినటువంటి కర్మ, మనం అనుభవించడానికి విడిచిపెట్టబడినటువంటి కర్మఫలం ఏదైతే ఉన్నదో అది అనుభవించి తీరవలసిందే అన్నారు. దానికి రెమెడీ ఏంటంటే కారం ఎక్కువైతే ఉప్పు వేసుకోవడం, ఉప్పు ఎక్కువైతే పంచదార వేసుకోవడం. దాన్ని తగ్గించడం కాదు, కానీ ఆ పరిస్థితి నుండి మనం కొంత ఉపశమనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. బాగా ఎండ ఉందమ్మా, ఏ దేవుడు మాత్రం ఎండను ఆపుతున్నాం? ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఎండలు ఆగుతాయా? ఎండలు ఆగు. కాకపోతే ఏమవుతుంది, కూలర్ పెట్టుకోవడము, ఏసీ పెట్టుకోవడము అలా చేయాలి. ఇప్పుడు ఏసీ పెట్టుకుంటే ఎండ ఉండదా? బయట ఎండే ఉంటుంది, కానీ ఏసీ పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే ఆ ఎండ నుండి మనం ఉపశమనాన్ని పొందుతాం. కానీ మన పక్కింటోడు వాడు ఎండలోనే ఉంటాడు. అట్లనే కర్మఫలం అనేటువంటిది వస్తుంది, కానీ దాన్ని అధిగమించడానికి దైవానుగ్రహం అనేటువంటిది కొంతవరకు దోహదం చేస్తుంది. కానీ సంధింపబడినటువంటి బాణం లాంటి దాన్ని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. దాని నుండి ఉపశమనాన్ని పొందడం మాత్రమే సాధ్యమవుతుంది. అది మనకు చెప్పబడినటువంటి. ఇప్పుడు మనం అనుభవించాలనుకున్నటువంటి కర్మలు అవి చాలామందికి మనయని మనం అనుకోం. అవి మనయని మనం, నాకే ఎందుకు రావాలి ఇన్ని కష్టాలు అని అంటాడు. నీకే ఎందుకు రా, నీకు సంబంధం లేకుండా ఆ కర్మ వచ్చిద్దా? మనకు సంబంధం లేకుండా ఒక కర్మ వస్తుందా? లేదు. మనం పుట్టకముందే ఈ లోకంలో పుట్టిన తర్వాత ఏమేం చేయాలో డిసైడ్ అయిన తర్వాతనే వస్తాం. మనం ఈ లోకంలో జన్మించటం అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి రాత్రి పద్మక్కి అందరూ ఊరికి వెళ్ళారు, తెల్లారుదామున లేసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఏమైనా ముందు నుంచి ప్లాన్ ఉందా? రేపు పొద్దున్న తెల్లారుదామున ఊరికి వెళ్ళాలని ఏమైనా ప్లానింగ్ ఉందా? లేదు. అవును అన్నది. 4ంటికి అటు పోయింది, 3ంటికి ఇక్కడికి వస్తా అని 4ంటికి అటు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అది ఎక్స్పెక్టింగ్, వాళ్ళ ప్లాన్లో లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది.
అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని ఎవరు మార్చలేదు. పోనీ ఇప్పుడు మనం ఈ లోకంలో జన్మించడం ఎలాంటిది? ఇప్పుడు మనం ఈ లోకంలో జన్మించడం అనేటువంటిది సంచి సరిగా సర్దుకోకుండా వచ్చినమా, సంచి పూర్తిగా లగేజ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాతనే వచ్చినమా? మన ప్రయాణం ఎలాంటిదంటే పూర్తి ఆలోచనాత్మకంగా పూర్తి ప్లాన్ తోటే మనం ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఏమేమి అనుభవించాలో పూర్తి ప్లాన్ తోటే వచ్చినాం అనమాట. కాకపోతే అవి మనం అనుభవించడానికి వచ్చినాను అనే విషయం మనకి తెలియదు. అర్థమైందా? మనం ఈ లోకంలోకి పుట్టకముందే పరమాత్మ డిసైడ్ చేశాడు, నువ్వు ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలానా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో నువ్వు జన్మించాలి, నీకు ఇంతమంది అన్నదమ్ములు ఉంటారు, నీకు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇంతమంది తమ్ముళ్ళు ఉంటారు, ఇంతమంది ఇలాంటి భర్త వస్తాడు, ఇలాంటి భార్య వస్తుంది, ఇలాంటి సంతానం నీకు కలుగుతుంది. ఓకే, నువ్వు ఈ ఉద్యోగం చేస్తావు, నువ్వు ఇంతవరకు చదువుకుంటావు, నీకు ఇప్పుడు పెళ్ళి అవుద్ది, తర్వాత నీకు కొన్ని రోజులు అయిన తర్వాత ఇలాంటి అనారోగ్యం, షుగర్ నీకు 18 సంవత్సరాలకు షుగర్ వస్తుంది, 32 సంవత్సరాలకు బీపీ వచ్చిద్ది. ఇవన్నీ ముందు డిసైడే, ప్లాన్డే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. అదే అమ్మా, లేదు. అసలు సూత్రధారులు ఎవరు లేరు, కానీ మనం సత్సంగం జరుపుకుంటున్నాం ఈరోజు. సూత్రధారులు అసలు వస్తాను, సూత్రధారులు ఇవాళ అసలు వాస్తవంగా అయితే మనకి మహి వచ్చి వండి పెడతా అన్నది, వండి పెడతా అన్న మహి రాలేదు, సత్సంగం పెట్టుకుందామన్న హరిబాబు లేడు, వాళ్ళిద్దరు లేరు, కానీ మనమందరం కూర్చొని సత్సంగం జరుపుకుంటున్నాం. అయితే అమ్మా, మనం ఈ లోకంలోకి రావటం అనేటువంటిది పూర్తి ప్లాన్ ప్రకారమే వచ్చినాం, కానీ మన ప్లాన్ని మనమే అంగీకరించట్లేదు. అర్థమైందా? షుగర్ వస్తే నేను యాక్సెప్ట్ చేయట్లేదు, బీపీ వస్తే యాక్సెప్ట్ చేయట్లేదు, అనారోగ్యం చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలా ఎలాంటి సంతానం కావాలో ముందే డిసైడ్ అయ్యి ఉంది. మనకు ఎలాంటి సంతానం అందాలో ముందే డిసైడ్ అయింది. దానికి ఒప్పుకున్న తర్వాతనే ఈ లోకంలోకి వచ్చాం. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసిన తర్వాత ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది. దాని చేత మనకు ఇవ్వబడినటువంటి దాని మీద మనకు ఆనందం కలగట్లేదు. మనకు ఇవ్వబడినటువంటి దాని మీద మనకు ఆనందం కలగట్లేదు. పక్క వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, పక్క వాళ్ళకున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, పక్క వాళ్ళకున్నటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో, పక్క వాళ్ళకున్నటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా మాకొస్తే బాగు, నాకొస్తే బాగు అనేటువంటి థాట్ ఏర్పడటం చేత మనిషికి దుఃఖం కలుగుతుంది. మనకి ఇవ్వబడిందే మనం అనుభవించేటైతే ఇబ్బంది ఏముంటుందమ్మా? మనకు పరమాత్మచే ఇవ్వబడినటువంటి దాన్ని ప్రసాద భావంతో స్వీకరించగలిగితే ఓకే. అర్థమైందమ్మా? మనం వేటిని స్వీకరిస్తాం? కేవలం సుఖాలు మాత్రమే స్వీకరిస్తాం. ఏం స్వీకరిస్తాం? సుఖాలు మాత్రమే స్వీకరిస్తాం. కష్టాలు వస్తే ఒప్పుకుంటామా? నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ కష్టం అంటారు. అర్థమైందమ్మా? నీకు సుఖాన్ని ఇచ్చినటువంటి వాడే కష్టాన్ని కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అంతకంటే ఆప్షన్ లేక ఆయనకి, మనకి ఇవ్వకుండా ఉండేందుకు ఆయనకు ఆప్షన్ లేకపోవడం చేత అది ఇవ్వాల్సి వచ్చింది మనకి. నాకే ఎందుకు ఇచ్చాడంటే నీకే ఇచ్చాడు. నీకు అంతకంటే తక్కువది ఇవ్వడానికి ఆయనకు ఛాన్స్ లేక ఇచ్చాడు. అవసరమైతే తక్కువదే ఇస్తాడు. పిల్లవాడికి, మన పిల్లవాడమ్మ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి హెల్త్ బాగలేదు, ఇంజెక్షన్ చేయాలన్నారు. మామూలు సన్న సూత్తో కాకుండా లావు సూత్తో ఇంజెక్షన్ చేయాలి. ఇచ్చే మెడిసిన్ కొంచెం మందంగా ఉంటుంది. ఆ మందంగా ఉన్నటువంటి మందు లోపలికి పోవాలంటే సూది లావుగా ఉన్నటువంటి పెద్ద సూది పెట్టాలన్నారు. మరి వాడికి ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గాలంటే పెద్ద సూదితో ఇంజెక్షన్ చేపియాలా వద్దా? మనమే దగ్గరుండి చేపియాలా ఆ సూదితో ఇంజెక్షన్? ఎందుకని? వాడు బాగుపడాలంటే, వాడికున్న అనారోగ్యం తగ్గాలంటే మనకి ఇబ్బంది అయినా వాడికి ఇబ్బంది అయినా కానీ మనమే వాడికి ఆ నొప్పి కలిగించాలి. వాడికి ఆ నొప్పి కలిగించి ఆ మందు వాడికి ఇస్తేనే, ఆ మెడిసిన్ వాడికి ఇస్తేనే వాడు రేపు ఆనందపడతారు. వాడు రేపు ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు వాడికి ఇంజెక్షన్ చేయడం అవసరమే. లావు సూదితోటే చేయాలి ఇంజెక్షన్. ఏదో సన్నది, మళ్ళీ షుగర్ పేషెంట్లు వాడుకునేది సన్న సూది, ఆ సూదితో కాదు, లావు సూదితోటే పొడవాలన్నమాట. పొడిచేప్పుడు వీడు కూడా ఉంటాడు, పొడిచేప్పుడు ఈయన కూడా ఉంటాడు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడికి చేపిస్తున్నాడు. ఎందుకు?
22 నెంబర్ సూది అయితే లావుగా ఉంటుందంట. అదేమ్మా, ఇంకా మా భారతకి గుర్తు రాలేదు. 16వ నెంబర్ సూది ఉంటుంది అనమాట. అది 16వ నెంబర్ కానీ ఇంకా తక్కువ కూడా ఉంటాయో అవైతే వెటనరీ హాస్పిటల్లో యూజ్ చేస్తారనమాట. అంత లావు సూదులు అన్నమాట. అర్థమైందా? అంటే ఏంటి ఉద్దేశం ఏంటంటే మనకు బాధ కూడా ఆయనే ఇచ్చాడు. బాధ కూడా ఆయనే ఇచ్చాడు. భాగ్యాన్ని ప్రసాదించింది ఆయనే, బాధను ప్రసాదించింది కూడా ఆయనే. కాకపోతేనంటే మనం గుర్తించగలగాలి. పరమాత్మ మనకు ఇది ఇచ్చాడు అంటే ఇది నేను ఖచ్చితంగా అనుభవించాలని ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను ఆనందంగా స్వీకరించాలి అన్నారు. ఇప్పుడు మనం కర్మ అనుభవించుతున్నది కాదు, మనకెందుకు ఇవ్వబడింది అనే దాని మీద పోరాటం. నాకెందుకు ఇవ్వాలి, నేను పూజ చేస్తున్నా కదా, నేను యజ్ఞం చేస్తున్నా కదా, నేను దానం చేస్తున్నా కదా, నేను కూడా సత్కర్మలు చేస్తూనే ఉన్నా కదా, అయినా కానీ నాకే ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఆలోచనతోటి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే మనం ఎంత చేస్తే మనకి ఇంత ఇచ్చారు. గతంలో మనం గత జన్మల్లో మనం ఎంతో చేసి ఉండబట్టే ఈరోజు ఇవి మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది అనేటువంటి ఆలోచన మనకుండి, దానికి సంబంధించినటువంటి పద్ధతిగా ఆ జ్ఞానం కలిగి ఉండి ఏది ఇవ్వబడినా కానీ మనం ప్రసాద భావంతో స్వీకరించగలిగితే దుఃఖం అనేది ఉండదు, బాధ అనేటువంటిది ఖచ్చితంగా తొలగిపోయింది. ఎట్లా అంటే ఇచ్చినందుకు కాదు, ఈయన అనుకున్న పద్ధతిలో ఇవ్వనందుకు ఇప్పుడు బాధ. ఈయన అనుకున్న పద్ధతిలో ఇవ్వనందుకు బాధ. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం చుట్టాలు, చుట్టాలే అన్నమాట. కొంచెం దగ్గర చుట్టాలు, కొంచెం దూరం చుట్టాలు, కొంచెం దగ్గర చుట్టాలు, కొంచెం దూరం చుట్టాలు. ఆ ఫంక్షన్కి వెళితే వాళ్ళ ఇంటోళ్ళ ఫంక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర చుట్టానికి కొంచెం కాస్ట్లీ శారీ పెట్టారు. దగ్గర చుట్టానికి కాస్ట్లీ, వీళ్ళకి కొంచెం అంత కాస్ట్ది పెట్టలేదు, కొద్దిగా తక్కువ కాస్ట్లో వీళ్ళకి పెట్టారన్నమాట. ఇప్పుడు చీర పెట్టినందుకు సంతోషం లేదు, తక్కువ కాస్ట్ది పెట్టాననేటువంటి ఫీల్ అన్నమాట. ఇప్పుడు అసలు ఫంక్షన్కి వెళ్ళకపోతే హ్యాపీగా ఉంటారుగా, ఫంక్షన్కి వెళ్ళకపోతే హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళడం ద్వారా వచ్చిన కొత్త చిక్ ఇది. అంటే ఇప్పుడు చీర పెడితే సంతోషించాలి కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన చీర 1800 అయ్యే చీర పెట్టారు వీళ్ళు, అయినా కానీ నాకు 1800 దేనని పెట్టేది అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. కానీ అంతకుముందు వారంలో ఫంక్షన్కి వెళితే వాళ్ళు 500 చీరే పెట్టారు. అంతకుముందు 500 చీరే పెట్టారు. అబ్బబాలేగా ఉంది అందరికీ వాట్సాప్లో షేర్ చేశారు 500 చీరని. అది జాకెట్ మొక్క పెట్టింది అనుకున్న చీర పెట్టిందని చెప్పి అందరికీ షేర్ చేసింది. ఓకే, హ్యాపీగా ఉంది. 500 చీర పెడితేనే అందరికీ వాట్సాప్లో షేర్ చేసిన ఆవిడ ఇప్పుడు 1800 చీర పెడితే ఆనందించాలా వద్దా? ఆనందించాలి. కానీ పక్కన ఒక 3000 రూపాయల చీర పెట్టారే, అది దానివల్ల ఇప్పుడు 1800 అయినా కానీ బాధ కలుగుతుంది. చూడు ఆ కలర్ చూడు ఎట్లా మెరుతుందా, ఇది నాసిరకంగా ఉంది, ఇది నేను కట్టను. చూడమ్మా, 500 రూపాయల చీర కూడా హ్యాపీ కట్టుకొని తిరుగుతుంది. కానీ ఇప్పుడు 18 రూపాయల చీర దానికంటే ఎన్ని రెట్లు పెద్దదైనా కానీ ఇప్పుడు ఇది కట్టుకోవటంలా మూల పడేసింది. ఎందుకేమో 1800 పెట్టి కొన్న చీరగా ఇది బాగుందిగా కట్టుకోండి, నేను అంటే కోపం అన్నమాట, ద్వేషం. దీన్ని ఏమంటారు, మన వేదాంతంలో ఏమని చెప్తారు, దీన్ని ద్వేషం అంటారు. ఈర్ష్య, అసూయ అంటే పక్కన వాళ్ళకి ఎక్కువది పెట్టారనేటువంటి తట్టుకోలేని తనం అనమాట. అంటే పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే అప్పుడు ఏమని చెప్పారా, పిన్నామా నాకు పెట్టకపోయినా కానీ నీకు పెట్టారు, నాకు చాలా సంతోషం, దా అది కట్టుకొని రా ఒకసారి, నేను ఫోటో తీసి వాట్సాప్లో పెడతా అందరికన్నా అంటే ఎంత బాగుంటుంది. ఎంతమంది అలా అనగలుగుతారు? అందులో ఈమెకు అసలు ఫస్ట్ అలాంటి ఆలోచన లేదు. అది పెట్టారు ఇది పెట్టారు అనేది, సరే ఎంతో కొంత పెట్టారులే అని చెప్పి అనుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఎదురింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళారు. ఎదురింటికి పిన్నిగారి దగ్గరికి వెళ్తే ఆవిడ బీజం వేసిందనమాట. వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అదేంది నీకు ఇది పెట్టారు, నువ్వు కూడా దగ్గర నుంచి ఉంటానువేగా, నీకు ఇది పెట్టడం ఏంటి? అసలు వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు దగ్గరుండి నువ్వు ఇంత చేసినావు కానీ నీకు ఇంత అవమానం పరిచారుగా, నిన్ను ఇంత చిన్న చూపు చూశారుగా అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇక అంతకుముందే హ్యాపీగా ఉన్నారు.
అంతకుముందు హ్యాపీ ఉన్నాడు. నిజమే కదా, నేను వాళ్ళు ఇల్లు కట్టుకునేప్పుడు పోయి 8 రోజులు ఉండొచ్చా, ఎంత చాకరీ చేశా, నేను చేసినటువంటి చాకరికి వాళ్ళకి నేను చేసినటువంటి సహాయానికి నాకు 1800 కాదు 18,000 పెట్టి తక్కువే, 18,000 పెట్టినా తక్కువే. అసలు ఆమె అసలు ఎప్పుడు వచ్చింది వాళ్ళ ఇంటికి? ఒక్కరోజు కూడా రాలా. ఆమెకి అంత ఖరీదా, మాకే ఇట్లాంటిదా అని చెప్పి ఏంటి అర్థం అంటే, ఒక్కోసారి మనకి జ్ఞానం లోపించినా ఇబ్బంది కలుగుద్ది, ఒక్కోసారి మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పక్కవాడు డ్యామేజ్ చేసినా మనకి దుఃఖం కలుగుద్ది. మనం పర్ఫెక్ట్నే ఉంటాం, కానీ పక్కనోడు వచ్చి చెడగొడతాడు మనల్ని. పక్కనోడు వచ్చి చెడగొట్టినప్పుడు మన ఆలోచనలో మార్పు వస్తుంది. అంటే సో నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఇవ్వనందుకు కాదు బాధ, ఇవ్వనందుకు కాదు బాధ, పక్క వాళ్ళకి ఎక్కువ ఇచ్చి నాకు తక్కువ ఇచ్చారనేటువంటి బాధ. అంతే కదా, పక్క వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా తక్కువ. ఇదే అంటే ప్రతి జీవితంలో ప్రతి సంఘటనలో కూడా మనం దీన్నే మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎట్లా అంటే, పిల్లగాడికి ఉద్యోగం రానందు కాదు, పక్కింటి వాళ్ళ అబ్బాయికి ఎక్కువ శాలరీ వచ్చే ఉద్యోగం వచ్చిందని బాధ. అర్థమైందమ్మా? ఇల్లు లేదని బాధ కాదు, వీళ్ళకి ఇల్లు ఉంది కాదు, పక్కింటి వాళ్ళ ఉన్నదాని అంత గొప్పగా వీళ్ళ ఇల్లు లేదు, అది బాధ. కారు లేదని కాదు బాధ, పక్కింటి వాళ్ళకు ఉన్నదానికంటే అంత గొప్ప కారు వీళ్ళకి లేదని చెప్పి బాధ. ఈ మొత్తానికి మూలం తృప్తి లేకపోవటం. అంటే ఇవ్వబడినటువంటి దానితో సంతోషించేటువంటి మనస్తత్వం లేనప్పుడు ఇలాంటి బాధ కలుగుతుంది. అయితే ఇవ్వబడిన దానికి సంతోషంగా ఉండలేకపోవడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి మనస్తత్వం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, గత జన్మ సంస్కారం క్యారీ అవుతుందని అర్థం. గత జన్మ సంస్కారం క్యారీ అవుతుందని అర్థం. వాసన, గత జన్మ యొక్క వాసన. ఎంత ఆనందించవచ్చు జీవితాన్ని, ఎంత ఆనందించవచ్చు. నేను ఎప్పుడూ చెప్తా, ఈ మధ్యకాలంలో నేను చాలా సందర్భాలు చాలామందికి చెప్పా, ఈ ప్రపంచంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. అత్యంత ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలా? అసలు ఒక్కొక్కరు హాస్పిటల్కి వెళితే ఎన్ని వేలకు వేలు బిల్లు అవుతున్నాయి. చిన్న చిన్న వాటికే వేలకు వేలు బిల్లు అవుతున్నాయి. ఇక పెద్దది వచ్చిందంటే ఇంతే సంగతి అమ్మ. ఇప్పుడు మరి భగవంతుడు మనల్ని ఆరోగ్యం అనారోగ్యం పాలు కాకుండా రక్షించాడంటే మనకు సహాయం చేసినట్టే కాదా? సహాయం చేసినట్టే కదా. మరి దానికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పిండా? ఒక కిడ్నీ పేషెంట్ కనబడ్డాడు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కనబడ్డాడు. వాడు తన బాధ చెప్పి గోడు చెప్పుకొని తనకి ఎంత తప్పైందో ఎంత చెప్పినప్పుడు మనం ఒక్కసారి భగవంతుడు గుర్తు రావద్దు మనకి? ఏ భగవాన్, నీ యొక్క అనుగ్రహం చేత పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక్క కిడ్నీ కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదు. కిడ్నీ కోసం ₹1 కూడా ఖర్చు చేయకుండా నేను ఆనందంగా ఉన్నానంటే అది నీ యొక్క అనుగ్రహం. థ్యాంక్స్ తండ్రి అని చెప్పాలా వద్దా? హార్టు, లివరు, లంగ్సు, బ్రెయిను, కళ్ళు, చెవులు, ముక్కు, వీటన్నిటి కోసం ఇంత ఖర్చులు పెడుతుంటే లోకంలో వాళ్ళు, మనకు ₹1 కూడా ఖర్చు లేకుండా మనల్ని హాయిగా ఆనందంగా ఉండేట్లుగా చేస్తే మనం ఎంత సాటిస్ఫై అవ్వాలా? కృతజ్ఞత చెప్పాలా వద్దా భగవంతుడికి? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అర్థమైందమ్మా? ఇవ్వబడినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆనందం లేకుండా ధనం కావాలని ధనమే ప్రాతిపదికగా ఈ ప్రపంచంలో మనిషి జీవనం కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ధనం వల్ల దైవానుగ్రహం కలగదు. కేవలం ధనంతో దైవానుగ్రహం కలిగిద్దని చాలామంది అనుకుంటున్నారు. ధనం వల్ల దైవానుగ్రహం కలగదు. ధనవంతుడికే మోక్షం వచ్చే పరిస్థితి ఉంటే, ఈ లోకంలో ఒకవేళ ధనవంతుడికే మోక్షం వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా అమ్మ? కోటీశ్వర్లు మాత్రమే దైవానుగ్రహాన్ని పొందుతారు. ఇక మనలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉండదు కదా అమ్మ. భగవంతుడు ధనవంతులకు కాదు, ఎవరికి భక్తి ఉంటుందో
ఎవరికి నమ్మకం ఉంటుందో, ఎవరికి విశ్వాసం ఉంటుందో, ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు మాత్రమే దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళు మాత్రమే ఈ కర్మ నుండి తప్పించుకునేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. అంటే వాళ్ళు తప్పించుకుంటారని కాదు, వాళ్లకు జ్ఞానాన్ని కలిగిస్తారు పరమాత్మ ఏం చేస్తారు, వాళ్ళకు జ్ఞానాన్ని కలిగిస్తారు. పరమాత్మ వాళ్లకు జ్ఞానాన్ని కలిగించడం చేత వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఇవ్వబడిన దాంతో ఆనందంగా జీవిస్తారు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, కవి సార్వభౌముడు అని బిరుదు ఉంది ఒక ఆయనకి. కవి సార్వభౌముడు అనే బిరుదు చిన్నప్పుడు మనం పాఠం చదువుకున్నాం. శ్రీనాథుడు కవి సార్వభౌముడు అనే బిరుదు ఉన్నది శ్రీనాథుడికి. ఆయన రచించినటువంటి రచనలన్నీ కూడా రాజుగారికి సమర్పించేవాడు. ఇక వాళ్ళ బంధువు, వాళ్ళ బావగారు పోతనామాచు, ఇతను సామాన్యమైనటువంటి రైతు. ఇతనికి కవిత్వం మీద పట్టు ఉంది, కానీ ఎప్పుడు కూడా అలాంటి కీర్తి పొందాలనేటువంటి తహతహ లేదు. ఆయనకి కీర్తి పొందాలనేటువంటి తహతహ లేదు. అర్థమైందమ్మా? అయితే ఈయనకున్నటువంటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ భాగవతానికి వ్యాఖ్యానం రాస్తారు. అయితే ఆ ఊరు వాళ్ళు ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజుగారు భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వమంటాడు. ఈయన ఇవ్వనంటాడు. ఇవన్నీ శ్రీనాథుడిని మధ్యవర్తిగా పెడతారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎంత ధనం అంటే అంత ధనం ఇస్తారు, కానీ నాకు ధనం ఇవ్వను. నాకు ధనం కోసం నేను భగవంతుని నమ్ముకోను, ధనం కోసం జ్ఞానాన్ని నమ్ముకోను, ధనం కోసం నేను విద్యను అమ్ముకోను అంటాడు. ధనం కోసం విద్యను అమ్ముకోను. అలా ఎంతమంది ఉంటారు? నేను ఒక మాట చెప్తాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనకి పద్యాలు ఉన్నాయి కదా, అయ్యగారు పద్యాలు 108 పద్యాలతో సర్వధర్మ రూప సత్యాక్ అనే రాసినాం కదా. అది రాయక ముందు ఒకళ్ళు వచ్చి పద్యాలు రాయమని చెప్పారు. పద్యాలు రాయమన్నారు. చెప్పే ముందు ఏమన్నారంటే సోన్సో ఒకళ్ళ పేరు మీద అంకితం ఇవ్వాలన్నారు. ఒకళ్ళ పేరు మీద అంకితం ఇచ్చేటైతే నేను రాయను. ఒకళ్ళ పేరు మీద అంకితం ఇచ్చేటైతే నేను రాయను. ఈ జన్మ ఈ గురువు గారికి అంకితం. ఈ గురువు గారికి తప్ప నేను వేరే ఎవ్వరికి అంకితం ఇవ్వనని చెప్పాను. అది నాకు అవసరం లేదు. వాళ్ళు ధనవంతులైతే ఏంటి, కోటీశ్వరులు అయితే నాకేం అవసరం? అర్థమైందమ్మా? నేను మన గురువు గారిని ఉదహరిస్తూ సర్వధర్మ రూప సత్యాక్ అని పెట్టు. అదేనమ్మా. అంటే భక్తుడికి భగవంతుని మీదనే ధ్యాస ఉంటుంది. భగవంతుడు తప్ప అన్య ధ్యాస ఉండదు. ఈ ప్రపంచంలో వేరే దేన్ని ఆశించడు భక్తుడు. ఎప్పుడు దేన్ని ఆశించడు, ఒక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే ఆశిస్తాడు. అర్థమైందమ్మా? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఏ ధనంతో అవసరం రాదు. ధనంతో ఎక్కువ అవసరం రాదు. వచ్చినా కానీ ఆయనే చూసుకుంటాడు. అర్థమైందమ్మా? భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే సంపాదించాల్సింది ఈ ధనం కాదు, భౌతికమైనటువంటి ఈ ధనం కాదు, జ్ఞానధనం కావాలి. ఎవరైతే ఆ జ్ఞానంతో ఉంటారో, ఎవరైతే ఆ భక్తితో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. సత్యభామాదేవికి కొంచెం ధనం ఎక్కువ ఉంది అనేటువంటి ఈగో ఉంటుంది. కానీ రుక్మిణీ మాతకు అసలు వాళ్ళకి ధనమే లేదు. ఆవిడ అసలు ధనం మీద ఏమాత్రం ధ్యాస లేదు. సత్యభామాదేవి ఆ ఈగోతో ఏంటంటే భగవంతుడిని తూకం వేస్తుంది మార్కెట్లో పెట్టినట్టు. నారద మహర్షికి అమ్మి కూర్చోబెట్టింది. హోప్లెస్ లాస్ట్లో ఏం చేయలేను. అప్పుడు రుక్మిణి మాత వచ్చి తులసి దళాన్ని అందులో పెడితే శ్రీకృష్ణ పరమాత్మ టంగుని తగ్గింది. తులసి దళం ఎంత ఉంటుంది, ఆమె పెట్టిన ధనం ఎంత ఉంటుంది? మొదటి నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేరు సత్రాజిత్తు. వాళ్ళ దగ్గర శమంతకమణి అనేటువంటిది ఉంది. రోజుకి ఇన్ని కేజీల బంగారం అనేటువంటిది తయారైంది అనమాట. వాళ్ళకి ఆ శమంతకమణి ద్వారా బంగారం ఎక్కువగా ఉంది అనేటువంటి ఒక ఈగో తోట భగవంతుణ్ణి కూడా తూకం వేయాల్సినటువంటి పరిస్థితి కల్పించబడింది.
కానీ మరి రుక్మిణి దగ్గర ఏమైనా బంగారం ఉందా? ఏం లేదు. కానీ ఆవిడకేముంది? భక్తి ఉంది. ఏముంది? భగవంతుణ్ణి తోచగలగ భక్తి ఉంది. భగవంతుని తోచగలిగే భక్తి ఉంది. ఎవరైతే భగవంతుణ్ణి తోచగలిగేటువంటి భక్తితో ఉంటారో వాళ్ళకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళకు దైవానుగ్రహం కలుగుతుంది. మరి మనం కూడా అలాంటి భక్తితో భౌతికమైనటువంటి ధనం కోసమే ప్రాధాన్యత కాకుండా భగవద్ అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహంతో లేకపోతే ఆ సద్గురు అనుగ్రహంతో మనకి సర్వం కూడా సమకూరుతాయి. సమస్త కర్మబంధాల నుండి కూడా ఉపశమనం పొందడానికి ఇదొక్కటే ఏకైక మార్గం, దైవానుగ్రహం, సద్గురువు యొక్క అనుగ్రహం. దాన్ని పొందే ప్రయత్నం మనం చేయాలి. దానికోసమే మన యొక్క ప్రయత్నం. అర్థమైందమ్మా? అంటే మనం ప్రార్థన చేస్తే ఫలిస్తుందా లేదా అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో ఆ ప్యూరిటీ ఉండాలి, ఆ పవిత్రత ఉండాలి. ఉంటే ఆమోదించబడుతుంది, ఆ పవిత్రత లేకపోతే ఆమోదించబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేసుకుందాం. మార్కండేయుడు, మృకండ మహాముని, పాత ఎగ్జాంపుల్. సంతానమే లేదా, సంతాన యోగ్యత లేదండి ఆయన. పెళ్ళైంది కానీ సంతాన యోగ్యత లేదన్నారు. అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమైండు. ఏం కావాలి అన్నాడు. మాకు మంచి సంతానం కావాలి అన్నారు. మరి నీకు జాతకంలో నీ జాతకంలో సంతాన యోగ్యత లేదు, నీ జాతకంలో సంతాన యోగ్యత లేదు. నాకు అవన్నీ తెలియదు. జాతకంలో సంతాన యోగం ఉందా లేదా అనేదంతా నాకు సంతానం అందాలి, మంచి సంతానం కావాలి, ఇది నా కోరిక అంటే. సరే, నువ్వు నన్ను సాటిస్ఫై చేసావు కాబట్టి, నీ యొక్క తపస్సు ద్వారా ధ్యానం ద్వారా నన్ను సాటిస్ఫై చేసావు కాబట్టి శాంక్షన్, నీకు సంతానం అందుద్ది. అయితే ఎలాంటి సంతానం కావాలి? రెండు ఆప్షన్స్. ఒకటి, బుద్ధిమంతుడైనటువంటి వాడు అల్పాయుష్కుడు కావాలా, బుద్ధిహీనుడైనటువంటి వాడు దీర్ఘాయుష్కుడు కావాలా. అంటే బుద్ధిహీనుడు ఎక్కువ కాలం బతికేవాడు ఒకడు ఉంటాడు, అర్థమైందమ్మా? బుద్ధిమంతుడు తక్కువ కాలం జీవిస్తాడు. నీకు ఎలాంటి వాళ్ళు కావాలని చెప్పి ఆప్షన్ కోరుకుంటాడు. నాకు తక్కువ కాలం జీవించినా పర్లేదు కానీ బుద్ధిమంతుడు అంటే నాకు సంతానంగా ప్రసాదించండి అని చెప్పి వేడుకుంటాడు. వేడుకుంటే వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు. ఆ పుట్టిన అబ్బాయి పేరు మార్కండేయుడని పేరు పెట్టుకున్నారు. మార్కండేయుడని పెట్టుకున్నాడు. ఆయన చెప్పిండు అనమాట, అల్పాయుష్కుడు, వీడికి ఎక్కువ సంవత్సరాలు బ్రతకడు, ఎక్కువ సంవత్సరాలు జీవించడు. మళ్ళీ తర్వాత నువ్వు మళ్ళీ నేను తపస్సు చేసి వీడికి ఆయుష్ పొడిగించండి అంటే నేనేం చేయలేనని అంటాడు. సరే, పుట్టిన కాడి నుంచి వాడు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత నువ్వు కొంతకాలం అయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాలి, మరణం నీకు తక్కువ వయసులో వస్తుందని చెప్తారు. అయితే నారద మహర్షి వచ్చి చెబుతారు, నువ్వు మృత్యువును జయించాలి అంటే మృత్యుంజయ మంత్రాన్ని పట్టుకోవాలని చెప్తారు. అప్పుడు ఈయన మృత్యుంజయ మంత్రాన్ని పఠించి మృత్యువును జయిస్తాడు. యమధర్మరాజు వచ్చి పాశం వేస్తాడు. పాశం వేస్తే శివుడు కూడా కదులుతాడు అన్నమాట. ఎందుకంటే పిల్లగాడు శివలింగాన్ని పట్టుకొని ఉంటే శివలింగంతో సహా పాశం వేసుకుని శివుడు కూడా కదులుతాడు. అంటే అప్పుడు వచ్చిన తర్వాత యమధర్మరాజుకి చెప్తారు. చెప్పి ఇతను నా భక్తుడు, నన్ను సాటిస్ఫై చేశాడు కాబట్టి నేను వీడికి దీర్ఘాయుష్ని ప్రసాదిస్తున్నాను. అదెట్టా రూల్స్కి వెతను? నా సృష్టి నా ఇష్టం, ఈ ప్రపంచాన్ని నేను సృష్టించా, నేను రూల్స్ మార్చుకోగలను, అది నా ఇష్టం. నువ్వెవరు నా చెప్పడానికి? నేను చెప్పిన డ్యూటీ చేయి, ఎంత దాటాలి, వీడిని వదిలేయి, మిగతా పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడి కర్మ ప్రకారం వాడిని తీసారాప అంటాడు. అర్థమైందమ్మా? అంటే ఈ ప్రపంచంలో మనం దైవాన్ని పట్టుకుంటే, మనం పట్టుకోవాల్సిన దేవుని సుప్రీం పవర్ దైవాన్ని పట్టుకుంటే మార్చగలడు. ఇప్పుడు మృకండ మహామునికి సంతాన యోగ్యత లేదు, సంతానం అందింది. మళ్ళీ వాళ్ళకి పిల్ల అల్పాయుష్కుడు, కానీ మళ్ళా సాధన ద్వారా పరమాత్మిక అనుగ్రహం ద్వారా దీర్ఘాయుష్ని పొందగలరు. అంటే కర్మలో లేదు కాబట్టి వదిలేయటం అని కాదు ఇక్కడ చెప్పింది. కర్మలో లేకపోయినా కానీ మనం గట్టి ప్రయత్నం చేస్తే దైవానుగ్రహాన్ని పొందగలిగితే, పరమాత్మ తలుచుకుంటే ఈ ప్రపంచంలో పరమాత్మ సంకల్పం చేస్తే మారందంటూ ఏం లేదు. ఎందుకంటే ఈ క్రియేషన్ మొత్తం కూడా ఆయనదే, ఆయన సృష్టిది. ఆయన దేన్నైనా మార్చగలడు, ఏదైనా చేయగలిగి, ఈ ప్రపంచం మొత్తంలో ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ స్థితి కానీ ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంటుంది.
అర్థమైందమ్మా. సపోజ్ ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ ఒక టవల్ ఉంది, మనకి నచ్చలేదనుకో మనం చించగలుగుతామా? ఆ టవల్ మనకి నచ్చలేదు, మనం చించగలుగుతామా? అక్కడ ఒక చెప్పులు తెస్తుంది, పాత చెప్పులు తెస్తుంది, అవి నచ్చలేదు మనకి, మనం పారేయగలుగుతామా? వాళ్ళ వస్తువుని మనం ఏం చేయలేం, వాళ్ళ టవల్ ఏం చేయలేం, వాళ్ళ చాప ఏం చేయలేం, వాళ్ళ చెప్పులు ఏం చేయలేం. అదే మన ఇంట్లో ఉన్నాయనుకో, మన ఇంట్లో ఒక టవల్ కాదు, ఓ పంచే నచ్చలేదు మనకి, చించి అవతల పారేస్తామా పారేయమా? ఎందుకు ఎలా చేయగలిగారు? ఇందాక అక్కడ టవలే పారేయలేకపోయినా ఇక్కడ పంచె ఎలా పారేయగలిగినవంటే ఇది నా ఆధీనంలో ఉంది. నా ఆధీనంలో ఉన్నటువంటి దాన్ని నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా మార్చగలను. నా ఆధీనంలో లేదా నేనేం చేయలేను. నా ఆధీనంలో లేకపోతే నేనేం చేయను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? పరమాత్మ యొక్క. వీళ్ళ యొక్క కర్మఫలాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. కర్మఫలాలన్నీ పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. సమస్త ప్రాణులందరూ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ మన కర్మఫలం మారాలి అన్నా, మన జన్మలో ఏదైనా మార్పు రావాలన్నా మన వల్ల కాదు, కానీ దీనంతటికీ కర్త అయినటువంటి ఏ సుప్రీం పవర్, ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన తలుచుకుంటే ఇది పూర్తవుతుంది. మనం అనుకుంటే అయ్యేటువంటిది కాదు. ఓకే అమ్మా. కాబట్టి మనం మన కర్తవ్యం ఏం చేయాలి అంటే మనం ఆ పరమాత్మని వేడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదేంటంటే పరమాత్మను వేడుకోవటం ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు. అలా కాకుండా మనం పరమాత్మ యొక్క అంశాన్ని తెలుసుకున్నామనుకో, మనం ఎవరో పరమాత్మ యొక్క అంశాన్ని తెలుసుకున్నామనుకో, మమ్మై వంశో జీవలోకే జీవభూత సనాతన, నీకు పరమాత్మకి తేడా లేదని చెబుతున్నారు. నీకు పరమాత్మకి తేడా లేదని మనం నమ్ముతామా? ఏదో భగవద్గీతలో రాస్తే మాత్రం నమ్ముతామా? ఎందుకంటే మనకు ఆ ఫీలింగ్ కలగట్లేదు. మనకు నిజంగా ఆ ఫీలింగ్ కలిగితే మళ్ళీ ఏళ్ళాడు అక్కడ ఇక్కడ ఏమన్నా భజన చేస్తామా? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అర్థమైందమ్మా? ఇవన్నీ ఎప్పుడంటే నాకంటే దైవం వేరుగా ఉన్నాడు అన్నప్పుడు మాత్రమే ఈ కథ అంతా నడుస్తుంది. ఈ కథ అంతా ఎప్పుడు నడుస్తుంది? నాకంటే దేవుడు వేరుగా ఉంటేనే ఈ కథ నడుస్తుంది. నేను దైవం కంటే వేరు కాదు అని అనుకున్నప్పుడు ఇక నిన్నే అందరూ వేడుకుంటారు. ఇక నువ్వు వేడుకునేదేముంది? లోపల ఉన్న జీవుడికి అదే అర్హత ఉంది. ఎట్లా అంటే అర్హత ఉండాలంటే ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి డ్రింక్ చేసిండు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి డ్రింక్ చేసిండు. ఆయన ముఖ్యమంత్రి గారి అబ్బాయిని అనే విషయం ఇప్పుడు గుర్తులేదు ఆయనకి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారి అబ్బాయి అనేటువంటి విషయం ఆయన గుర్తులేదు. డ్రింక్ చేసిండు, ఊగుతున్నాడు. అన్నాను రాను. ఇప్పుడు మీరు సామాన్యం కాదన్నా, మీరు ముఖ్యమంత్రి గారి కొడుకు అన్న, నేను ముఖ్యమంత్రి గారి కొడుకును కాదు, నేను గుమస్తా కొడుకుని అంటాడు. ఇప్పుడు ఆయన నిజంగా గుమస్తా కొడుకా ముఖ్యమంత్రి గారి కొడుకా? ముఖ్యమంత్రి గారి కొడుకేనా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కొడుకు అని అనటానికి ఏమన్నా వేరే అర్హత ఏమైనా ఉండాలా? ఇప్పుడు ఏ అర్హత సంపాదించుకుంటే ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు అవుతారు? ఇప్పుడు ఆయనకు వేరే ప్రత్యేకమైన సర్టిఫికేట్లు తెచ్చుకోవాలా? ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు అవునా కాదా? మరి ముఖ్యమంత్రి గారి కొడుకు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడేంటి అంటే ఒక మత్తుకు బానిసైండు. ఎందుకు జరిగిందంటే ఒక మత్తు పదార్థానికి బానిసైనటువంటి కారణం చేత, డ్రగ్స్కు ఎడిక్ట్ అయినటువంటి కారణం చేత, లేకపోతే మత్తుకు బానిసైనటువంటి కారణం చేత తన యొక్క స్వరూపాన్ని కోల్పోయిండు, తన యొక్క స్థితిని తాను కోల్పోయిండు. నేను ముఖ్యమంత్రి గారి కొడుకును అనేటువంటి విషయాన్ని మర్చిపోయిండు. ముఖ్యమంత్రి గారి కొడుకును అనే విషయాన్ని మర్చిపోయిండు కాబట్టి నేను గుమస్తా కొడుకుని అంటుండు. ఇప్పుడు ఆయన గుమస్తా కొడుక ముఖ్యమంత్రి గారి కొడుక మనం ఏమంటాం? ఆయన ముఖ్యమంత్రి కొడుకురా, మరి వాడు కాదంటుండు. నేను ముఖ్యమంత్రి కొడుకును కాదంటాను. ఇప్పుడు వాడు కాదంటే కాకుండా పోతారా? ఇప్పుడు మీరంతా పరమాత్మ స్వరూపులని ఎవరైనా గురువు గారు చెప్పారనుకో, మేము పరమాత్మ స్వరూపులం కావడం ఏంటని అంటామా? మనం అంతే అంటాం.
మనమైతే అంతే అంటాం, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ, మనం ఎక్కడ, శివుడు ఎక్కడ, మనం ఎక్కడ, విష్ణువు ఎక్కడ, మనం ఎక్కడ, దుర్గాదేవి ఎక్కడ, మనం అక్కడ అంటాం. నిజంగా వారి యొక్క అంశాన్ని మనం అనగలమా? అనగలం. అయితే మరి ఆయన అంటే డ్రగ్స్ తీసుకున్నాడు, మత్తుకు బానిసైన. మనం దేనికి బానిసైను? మనం ఏమన్నా మత్తు ఎక్కించుకున్నామా? మాయే మత్తు. మాయ అనే మత్తులో మనం ఉన్నాం. అర్థమైందమ్మా? మనం కూడా ఒక మత్తులో ఉన్నాం. ఆయనకి ఆ మత్తు దిగితే సీఎం కొడుకుని నేనని అంటాడు. మనకి కూడా ఈ మత్తు దిగితే మనం అహం బ్రహ్మస్మి అంటాం. మనకి ఏ మత్తు ఉంది అంటే దేహము నేను, ఈ దేహ సంబంధీకులందరూ నావారు, వీళ్ళంతా సత్యము అనేటువంటి ఒక భ్రాంతిలో, ఒక అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి మర్చిపోయాడు, తన స్వరూపాన్ని తాను మర్చిపోయాడు. ఎప్పుడు సీఎం కొడుక్కి కొంచెం మజ్జిగ పోసి, నీళ్లు పోసి, కుంకుడుకాయలు వేసి, నిమ్మకాయలు వేసి రుద్దితే వాడు మొత్తం దిగిపోయింది. ఒక 2 గంటలు అయ్యేసరికి దిగిపోయిన తర్వాత ఆడు కూర్చొని తడి బట్టలతో కూర్చొని. అప్పుడు లేచిన తర్వాత ఏంట్రా నేనేడ కూర్చున్నాను, ఎవడు నా మీద నీళ్ళు పోస్తుంది అన్నాడు. అయ్యా ఎవరు నీళ్ళు పోయలేదులే నాయన, పరిస్థితి ఇలా జరిగిందని వీడియో చూపెట్టారు. అంతకుముందు జరిగిన వీడియో మొత్తం ఇట జరిగింది అని అంటాడు. నిజంగా ఇది నేనేనా చేసింది అంత అంటాడు. అంటే మత్తులో ఉన్నప్పుడు తెలియదుగా, అంటే అలా ఉన్నప్పుడు వీడియో తీస్తే అర్థమైంది వాడికి. మామూలుగా చెబితే విన్నాను, వీడియో తీస్తే లైవ్ కదా అర్థమైంది అనమాట. అట్లే మంది లైవే జరుగుతుంది కానీ మనం నమ్మట్లేదు. మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా ఆత్మస్వరూపులు, మీరు కూడా పరమాత్మ యొక్క అంశం, మీరు పరమాత్మకు మీకు భేదం లేదని చెప్పినా కానీ నేను దేవుడు కావటం ఏంటి. ఇప్పుడు మనం నిజంగా దైవాంశ సంభూతులమా? దైవాంశం మనలో ఉందా? దైవము నేను ఒక్కటేనా? ఏమో అయ్యా బొక్కుల్లో రాసుకున్నారట, బొక్కుల్లో రాసుకుంటే మాత్రం అవుతావా? మనం ఎక్కడా, దైవం ఎక్కడా? ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం లేని కారణం చేత మన గురువుగారు మనకేం చేస్తున్నారు? ఆ జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. ఈ దేహం నీవు కాదు, ఇంద్రియాలు నీవు కాదు, మనస్సు నీవు కాదు, బుద్ధి కూడా నీవు కాదు. వీటిని దాటినప్పుడు మన యొక్క స్వరూపం మనకి గోచరమవుతుంది. ఆ స్వరూపం మనకు గోచరం కావటం కోసం మనకి అజ్ఞానం అనేటువంటిది తొలగిపోవాలి. అది తొలగటం కోసమే మనకు గురువు గారు సాధన చెప్పారు. అర్థమైందమ్మా? ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చుంది కూడా ఆ సాధన చేయటం కోసమే వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఆ సాధన చేయటం కోసమే. కాసేపు మంత్రస్మరణ, కాసేపు ధ్యానం చేస్తే మనకున్నటువంటి ఎంతో కొంత అజ్ఞానం అనేటువంటిది తగ్గించుకుందాను. పర్సంటేజ్ తగ్గించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం, ఎంతో కొంత తగ్గించుకునేట్లుగా సాధన చేద్దాం. ఓకే. దయతన సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.